ఇవాళ తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. 11 గంటలకి ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం జీవో జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. జీవో తొలి కాపీని సీఎం రేవంత్కు కమిటీ ఇవ్వనుంది. 3 గ్రూపులుగా వర్గీకరణ చేపట్టారు. 15% రిజర్వేషన్లలో మొదటి గ్రూపులో ఉన్న వారికి 1%, రెండవ గ్రూపులో ఉన్న వారికి 9% రిజర్వేషన్లు, మూడో గ్రూపులో ఉన్న వారికి 5% రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. 11 గంటలకి ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం జీవో జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. జీవో తొలి కాపీని సీఎం రేవంత్కు కమిటీ ఇవ్వనుంది. 3 గ్రూపులుగా వర్గీకరణ చేపట్టారు. 15% రిజర్వేషన్లలో మొదటి గ్రూపులో ఉన్న వారికి 1%, రెండో గ్రూపులో ఉన్న వారికి 9% రిజర్వేషన్లు, మూడో గ్రూపులో ఉన్న వారికి 5% రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. చెప్పండి భాస్కర్. ఇవాళ 11 గంటలకు తెలంగాణ సబ్ కమిటీ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై చర్చించడం ప్రధానంగా ఇప్పటి నుంచి ఎస్సీకి రిజర్వేషన్ సంబంధించిన అనేక అంశాలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. దానిపై అంతా షార్ట్అవుట్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ 11 గంటలకు ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో చర్చించడానికి సబ్ కమిటీ ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఇవాళ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వంతో జీవో జారీ చేయనున్నట్లు ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి ఉంది. జీవో తొలి కాపీని సీఎం రేవంత్ రెడ్డి కమిటీకి ఇవ్వనున్నారు. 3 గ్రూపులుగా వర్గీకరణ చేపట్టారు. ఇప్పటికే 15% రిజర్వేషన్లు, మొదటి గ్రూప్ లో ఉన్న వారికి 1%, రెండో గ్రూప్ లో ఉన్న వారికి 9% రిజర్వేషన్లు, మూడో గ్రూప్ లో ఉన్న వారికి 5% రిజర్వేషన్లు వర్తింపజేయనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రధానంగా దీనిపై రిజర్వేషన్ సంబంధించి ప్రధానంగా ఇలా అంబేద్కర్ జయంతి కాబట్టి ఈ రోజే సబ్ కమిటీ కూర్చుంటుంది. ఎందుకంటే దానిపై పూర్తిగా ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ప్రకారం ముందుకెళ్ళినట్టు ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థ అంతా కొంత మార్పులు చేర్పులు చేసి దీనిపై రిజర్వేషన్ 3 కేటగిరీలు చేసి 3 కేటగిరీలు విభజించి దీనిపై పూర్తి స్థాయిలో అమలు చేయనున్న అవకాశం కనిపిస్తుంది. మరి రైట్, థ్యాంక్ యూ భాస్కర్. తెలంగాణ అమరనాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరలో జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులకు గాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అడబయారంలోని సలేశ్వరం లింగమయ్య జాతరకు నిన్న చివరి రోజు కావడం, వారాంతం కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. లోయలో చెప్పుల కురవ ప్రాంతానికి దిగువన ఇరుకు దారి చివరిలో భక్తులు ఒకరినొకరు నెట్టుకోవడంతో స్వల్పంగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు భక్తులు గాయపడ్డారు. 5 ఏళ్ల చిన్నారి ఊపిరి ఆడక అస్వస్థతకు గురైంది. ఓ భక్తుడిపై నుంచి బండరాయి పడడంతో తలకు గాయమైంది. హైదరాబాద్లో ఫలక్నుమా రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. రైన్ బజార్లో మాస్ యుద్దీన్ను దుండగులు కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రత్యర్థులే యుద్దీన్ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితమే మాస్ యుద్దీన్కి వివాహం జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో ఫలక్నుమా రౌడీ షీటర్ మాస్యుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. రైన్ బజార్లో మాస్యుద్దీన్ను దుండగులు కత్తితో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రత్యర్థులు యుద్దీన్ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితమే మాస్యుద్దీన్కి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అనకాపల్లి బాణాసంచా ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదంలో 8 మంది మరణించగా కొంతమంది గాయపడ్డారు. నిన్న 6 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. కాగా ఇవాళ మరో 2 మృతదేహాలకు పోస్టుమార్టం జరగనుంది. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 92% కాలిపోవడంతో వైద్యులు ఏమీ చేయలేని పరిస్థితి. అనకాపల్లి బాణాసంచా ప్రమాదపు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రమాదంలో 8 మంది మరణించగా మరికొంతమంది గాయపడ్డారు. నిన్న 6 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. కాగా ఇవాళ మరో 2 మృతదేహాలకు పోస్టుమార్టం జరగనుంది. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. 92% కాలిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మన ప్రతినిధి నాయుడు అందిస్తారు. థ్యాంక్ యూ మధు. ఇక్కడ నర్సీపట్నం అనకాపల్లి జిల్లాకు సంబంధించి కోటగురట్ల మండలంలో సంభవించినటువంటి బాణాసంచా దీనిలో సంపాదించినటువంటి ప్రమాదంలో అయితే మాత్రం తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఓవరాల్ గా 8 మంది మృతి చెందగా మరో 2 పరిస్థితి అయితే కనుక కొద్దిగా ప్రాణాంతకంగా ఉంది అంటూ కూడా కేజీహెచ్ వైద్యులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అందులో ఒక వ్యక్తికి సంబంధించి సుమారుగా 94% మేర బాడీ కూడా ఎక్కువగా కాలిపోవడంతో అయితే మాత్రం ఆయనకి కొంచెం ప్రమాద తీవ్రత ఎక్కువ కావడంతో అయితే మాత్రం వాళ్ళు అంటే బ్రతకడం కష్టంగా ఉంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో 94% మేర కాలిపోవడంతో అయితే కొంచెం శ్వాసకోశాన్ని కూడా పూర్తి స్థాయిలో వారికి పనిచేసే అవకాశం లేదంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. మరొక 52% కాలిన మరొక వ్యక్తి కూడా పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఏవైతే మరొక 48 గంటలు గడిస్తే తప్ప వాళ్ళ తాలూకా ఏవి చెప్పలేమంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరో 6గురిని కూడా కేజీహెచ్ లో కూడా జాయిన్ చేయడం జరిగింది. ఓవరాల్ గా 8 మంది కూడా కేజీహెచ్ లో ఉన్నారు. మరో 2 అయితే అంటే స్వల్పంగా గాయాలైనటువంటి వారిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ అంటే మొత్తం మీద చూసుకుంటే ఈ 6గురి పరిస్థితి కూడా 6గురిలో 2 పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో అయితే వాళ్ళందరూ కూడా
వాళ్ళిద్దరి పరిస్థితి కూడా చెప్పలేమంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం తరఫున 15 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరో 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో అయితే బాధితులు కూడా మరింత బాధితుల తరఫున అయితే మాత్రం ఇంకా పెద్ద మొత్తంలో వీళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎంతో కాలంగా కేవలం ఇదే దీనిపై ఆధారపడి బ్రతుకుతున్నందున వీళ్ళకి మరి వేరే ఆధారం లేకపోవడంతో అయితే కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడతాయంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఈ దుర్ఘటన పట్ల అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా విషాదం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ కూడా ఇంకా పెద్ద మొత్తంలో ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన జరగడం పట్ల అయితే మాత్రం ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తమ సంతాపాన్ని తెలియజేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. మధు. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం రైతులపై ఆవేదనపై బీఆర్కే న్యూస్ ఛానల్లో ప్రసారమైన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో అధికారులు హుటాహుటిన జగ్గయ్యపేట మార్కెట్ యార్డుకు వచ్చారు. మార్కెట్ యార్డులోని రైతుల వద్దకు వచ్చి స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఎలాంటి కోతలు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నదాతలకు అధికారులు హామీ ఇచ్చారు. అధికారుల సమక్షంలో లారీలో లోడింగ్ చేసి ధాన్యం తరలించారు. అది గవర్నమెంట్కి నేను కొన్నా, నేను నాకు బియ్యం నా వద్దని మిల్లు మానేసుకో, నీకు గిట్టుబాటు ఎప్పుడు ఎందుకు చేయాలి? మీరు ఇంకా ఎందుకు లేని మొన్నడ దాకా ఉన్నాం కానీ అందరూ అన్యాయం దండకపోయానా గవర్నమెంట్ నాకు ఎంత ఇప్పిస్తారు మీరు? నేను దండకపోయినా అంటుండే ఆయన. అది గవర్నమెంట్కి నేను కొన్నా, నేను నాకు బియ్యం నా వద్దని మిల్లు మానేసుకో, నీకు గిట్టుబాటు ఎప్పుడు ఎందుకు చేయాలి? మీరు ఇంకా ఎందుకు లేని మొన్నడ దాకా ఉన్నాం కానీ అందరూ అన్యాయం దండకపోయానా గవర్నమెంట్ నాకు ఎంత ఇప్పిస్తారు మీరు? నేను దండకపోయినా అంటుండే ఆయన. అది గవర్నమెంట్కి నేను కొన్నా, నేను నాకు బియ్యం నా వద్దని మిల్లు మానేసుకో, నీకు గిట్టుబాటు ఎప్పుడు ఎందుకు చేయాలి? మీరు ఇంకా ఎందుకు లేని మొన్నడ దాకా ఉన్నాం కానీ అందరూ అన్యాయం దండకపోయానా గవర్నమెంట్ నాకు ఎంత ఇప్పిస్తారు మీరు? నేను దండకపోయినా అంటుండే ఆయన. అది గవర్నమెంట్కి నేను కొన్నా, నేను నాకు బియ్యం నా వద్దని మిల్లు మానేసుకో, నీకు గిట్టుబాటు ఎప్పుడు ఎందుకు చేయాలి? మీరు ఇంకా ఎందుకు లేని మొన్నడ దాకా ఉన్నాం కానీ అందరూ అన్యాయం దండకపోయానా గవర్నమెంట్ నాకు ఎంత ఇప్పిస్తారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం రైతుల ఆవేదనపై బీఆర్కే న్యూస్ ఛానల్లో ప్రసారమైన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో అధికారులు హుటాహుటిన జగ్గయ్యపేట మార్కెట్ యార్డుకు వచ్చారు. మార్కెట్ యార్డులోని రైతుల వద్దకు వచ్చి స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఎలాంటి కోతలు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నదాతలకు అధికారులు హామీ ఇచ్చారు. అధికారుల సమక్షంలో లారీలో ధాన్యం లోడింగ్ చేసి తరలించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. మొత్తంగా చూసుకోవచ్చు, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలుపై రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ ఆవేదనపై కూడా బీఆర్కే న్యూస్ వరుస కథనాలు కూడా ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈ బీఆర్కే న్యూస్ లో కథనాలు వచ్చిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో అధికారులు ఉటావుటిన అక్కడికి మార్కెట్ యార్డుకి చేరుకోవడం జరిగింది. అయితే రైతులు ధాన్యం అమ్మకాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అక్కడ ప్రస్తుతం అధికారులు సహకరించకపోవడం, అదేవిధంగా ఎటువంటి కోతలు కోయడం, ఇటువంటి ధాన్యాన్ని కోతలు కోయడం, రైతులకు నష్టం వచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రవర్తించడం, దీంతో రైతులు మార్కెట్ యార్డ్ లో పండించిన పంటని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో బీఆర్కే న్యూస్ వాళ్ళ బాధని, వాళ్ళ ఆవేదనని కూడా ఒకసారిగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. అయితే ఈ ప్రయత్నం ఫలించిందనే చెప్పుకోవాలి. ఈ యొక్క ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా స్పందించడంతో
హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ లో రైతుల వద్దకు వచ్చి స్వయంగా సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు బీఆర్కేలో వచ్చినటువంటి కథనాన్ని చూసి రైతుల వద్దకి రావడంతో రైతులు ఆనందం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అదేవిధంగా జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ లో రైతులు సమస్యలను అడిగి తెలుసుకున్న తర్వాత వెంటనే ఎటువంటి కోతలు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు. దానికి తోడుగా అధికారుల సమక్షంలో లారీలోనే లోడింగ్ చేసి తరలించడం కూడా జరిగిందనే చెప్పాలి. ఒకసారిగా ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా రైతులు పడుతున్నటువంటి బాధను బీఆర్కే న్యూస్ ప్రచారం చేయడంతో వాళ్ళ బాధలన్నీ తీరిపోయారని చెప్పాలి. దీంతో అక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో బీఆర్కే న్యూస్ వచ్చి మా బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం స్పందించి ఈ రోజు ఆ సమస్యను కూడా వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నానికి ప్రధాన కారణం బీఆర్కే న్యూస్. రైతుల పక్షాన్ని నిలబడినటువంటి బీఆర్కే న్యూస్ కి ధన్యవాదాలు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులైతే తెలియజేయడం జరిగింది. మొత్తంగా రైతుల సమస్యని కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టడంతో ఒకసారిగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం, రైతుల సమస్యని తీర్చడం అనేది చాలా సంతోషకరమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ సాంబశివరావు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణం ఉగ్రపల్లి సత్యనారాయణకు చెందిన శ్రీ ధనరాజ్ కోయిర్ ఇండస్ట్రీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతం వలన పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సుమారు 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పరిశ్రమ యజమాని తెలిపారు. మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మొదటి గ్రాడ్యుయేషన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘునందరావు, ఎమ్మెల్యే హరీష్ రావు, సురభి ఫౌండర్ హరినందరావు హాజరయ్యారు. రాష్ట్రంలో వైద్య విద్యను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వైద్య విద్య పేదలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎంపీ రఘునందనరావు సూచించారు. అనంతరం విద్యార్థులకు పట్టాలను అందజేశారు. తెలంగాణ ఏర్పడ్డదే మనకు అనేకమైనటువంటి సేవలను పెంచుకోవడానికి. తప్పకుండా ఈరోజు తెలంగాణ దేశంలోనే వయసులో చిన్న రాష్ట్రం అయినప్పటికీ అన్ని రంగాల్లో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోటి గతంలో జరిగిన దానికంటే ఎక్కువ జరపాలనే ఆలోచనతోటి కూడా ప్రయత్నం కొనసాగుతోంది. దీనికి అందరూ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటుగా అందరూ కూడా సహకరించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్యక్రమం అనేది ఇంతకుముందు వక్తలు మాట్లాడినప్పుడు చెప్పినారు, ఏదైనా ఈ కళాశాల అనుమతులు తీసుకొని ప్రారంభించినటువంటి సౌకర్యాలకు మొదటి బ్యాచ్ బయటికి వెళ్ళే సందర్భంలో కొత్తగా అడ్మిషన్ పొందుతున్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికీ అనేకమైనటువంటి వసతులు మెరుగుపడ్డాయి. ఈరోజు ఇంకా భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి వసతులతో పాటుగా వైద్యుల సౌకర్యాలతో పాటుగా పేదలకు సరి అయినటువంటి చికిత్సకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు భవిష్యత్తుకు సంబంధించి ఇక్కడికి వస్తే మాకేం ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక భావం కలిగే విధంగా మరి యాజమాన్యం కూడా మిగతా చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ డాక్టర్లుగా హౌస్ సర్జన్ కంప్లీట్ అయ్యి రేపటి నుండి డాక్టర్ వృత్తిలో కొనసాగే విధంగా ముందుకు పోతున్న మీ అందరికీ ఒక సూచన కూడా చేస్తున్నాం. ఈరోజు భగవంతుడితో సమానంగా వైద్యో నారాయణ హరి అని ప్రాణాలు ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దలు ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం మీద మీ యొక్క కృషి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి వెళ్ళినట్టయితే తప్పకుండా భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకుంటాం. మనం చాలామందిని చూస్తూ ఉన్నాం,
అంతేవిధంగా మారుతున్న సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు లేదా ఇతరతర రావచ్చు, కానీ అది పాజిటివ్గా యూజ్గా మిస్యూజ్ కాకుండా చేసి రోగికి ఏ విధంగా మనం మార్గదర్శకత్వం చేయగలుగుతాము. దాని తర్వాత క్యూరింగ్ కంటే ప్రివెన్షన్ కూడా, మీరు ఇప్పుడు పేషెంట్ మన దగ్గర రావాలని కంటే పేషెంట్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మనం కొద్దిగా అక్కడో ఇక్కడో అవకాశం. యాక్సిడెంట్ అయ్యి ఒక ఆయన పడిపోయి రక్తం కారుతా ఉంది. తండ్రి ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? కొడుకు వెళ్ళి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తాడేమో, ఏదన్నా కొంత అటెండ్ అవుతాడని ఈజ్ లుకింగ్ ఎట్ హిస్ సన్. బట్ సన్ ఏమంటుండంటే, నాన్న ట్రాఫిక్ జామ్ అవుతుంది, లెఫ్ట్ తీసుకొని రైట్కి వెళ్దాం, సినిమాకి లేట్ అవుతుంది అంటున్నాడు. వీ కాంట్ ఎక్స్పెక్ట్ సచ్ డాక్టర్స్. డాక్టర్స్ ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ టు సేవ్ ద పేషెంట్. ఆ కన్సర్న్ ఉండాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్రైవేట్లో పనిచేయచ్చు, గవర్నమెంట్లో పనిచేయచ్చు, లేదా మీ ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు. ఆపదలో ఉన్న వాళ్ళను డబ్బులు కట్టండి ముందు, ఫీజు కట్టండి ముందు అనే దానికంటే కూడా ముందు పేషెంట్ బతికించండి అనే దాని మీద దృష్టి పెట్టాలి. డబ్బు కడతారు, ఆ నిమిషానికి ఉండకపోవచ్చు, బట్ ట్రై టు సేవ్ ద లైఫ్. అది మన ప్రాథమిక కర్తవ్యంగా మనందరిలో కూడా ఉండాలి. దయచేసి బాగా పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి, గొప్ప డాక్టర్లుగా సమాజానికి సేవ చేయండి. జీవితంలో చివరికి మిగిలేది, శాశ్వతంగా మిగిలేది ఒక్కటే పేరు మాత్రమే. డబ్బు రావచ్చు, డబ్బు పోవచ్చు, పదవి రావచ్చు, పదవి పోవచ్చు. దేనికైనా జీవితం కూడా ఈరోజు ఉంటుంది, రేపు వెళ్తుంది. కానీ మిగిలేది జీవితంలో ఒక్కటే, మీరు బతికున్నప్పుడు చేసిన సేవలు, సామాజిక సేవ, మంచి పనే జీవితంలో శాశ్వతంగా మిగులుతుంది. ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోండి, బాగా పని చేయండి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురండి, సురభి యాజమాన్యానికి మంచి పేరు తీసుకొచ్చి సురభి డాక్టర్ ఇంత గొప్ప డాక్టరు అనేటువంటి విధంగా మీరు బాగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. హైదరాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి చెబుతున్నారు. గతంలో 25 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన అని ప్రశ్నించారు. ధర్మరాజులో ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రులా మారారని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. సమర్థత ఉన్న నాయకులను గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలన్న రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. నేను మంత్రిగా అనేది నేను ఒక జాలితోటి ఒక పైగా చదువుతలేను. రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే, దమ్ము ఉంటేనే, ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతారు. మంత్రి పదవి అరుడు అనుకుంటేనే ఆయన మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కోటాలు కాదు, నాకు మాట ఇచ్చినవి కాదు. రేపు మంత్రి పదవిలో వస్తే నల్లగొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు, మంచి పని చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి. కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తున్నారు, రంగారెడ్డికి హైదరాబాద్కి ఇవ్వాలి. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి, కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టింది నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లో పొందడమే కదా. తాను ఏనాడు మంత్రి పదవి అడుక్కోలేదని రాజగోపాల్ రెడ్డి ఒకే కుటుంబం నుంచి 2 అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. చౌటుప్పల్ మండలం వ్యవసాయ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తే దాన్ని బాధ్యతగా భావిస్తానని చెప్పారు. ఆయన యాదాద్రి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏనాడు మంత్రి పదవి కోసం మాట్లాడలేదని, మంత్రి పదవి కోసం ఏనాడు అడుక్కోలేదని చెప్పారు. భారతదేశ క్రికెట్ టీంలో 2 అన్నదమ్ములు ఉండగా ఒకే కుటుంబం నుంచి మంత్రివర్గంలో 2 అన్నదమ్ములు ఉంటే తప్పేంటి అని ఆయన ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులను గుర్తించి మంచి పదవి ఇవ్వాలని కోరారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. PFMNR నిధుల నుంచి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం ప్రకటిస్తూ ఎక్స్ వేదిక పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో జరిగిన ప్రాణ నష్టం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక యంత్రాంగం బాధితులకు సహకారం అందిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.